హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మాస్ కిచెన్ కార్నర్. ఫ్రెండ్స్, ఇవాళ రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో మనం పన్నీర్ బటర్ మసాలా కర్రీని ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా అలానే ఎంతో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. ఫ్రెండ్స్, దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించేసుకొని ఒక వెడల్పాటి కడాయి ఒకటి పెట్టేసుకుందాం. చూస్తున్నారు కదా, కడాయి బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఫస్ట్ బటర్ యాడ్ చేసుకోండి. మనం టోటల్గా ఈ కర్రీ మొత్తం మనం బటర్తోనే ప్రిపేర్ చేస్తాం. సో దానివల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో బటర్ బాగా కరిగిన తర్వాత నేనైతే ఇక్కడ 300 నుంచి 400 వరకు పన్నీర్ని తీసుకుంటున్నాను. సో దీన్ని ఒక 2 బ్యాచెస్గా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ముందు ఒక సగం పన్నీర్ని ఇలా కట్ చేసి పీసెస్ లాగా చేసుకొని ఈ బటర్లోకి ఫ్రై చేసుకోవాలి. మనకి పన్నీర్ అనేది చక్కగా అన్ని పక్కల గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోండి. పన్నీర్ ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, గుర్తుంచుకోండి. సో మ్యాక్సిమం మీరు పన్నీర్ని ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇలా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మిగతా పన్నీర్ ముక్కల్ని కూడా ఇదే బటర్లో యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ చక్కగా ఫ్రై చేసేసుకుందాం. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించే విధంగా చక్కగా ఒక 5 మినిట్స్ ఇలానే మనకి పన్నీర్ ముక్కలు మనం యాడ్ చేసిన ఈ పన్నీర్ ముక్కలు కూడా చక్కగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే పడుతుందండి. ఇలా వీటిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి కూడా మనం అదే ప్లేట్లో చక్కగా పక్కన పెట్టేసుకుందాం. సో మళ్ళీ ఒక 1 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకొని దీనిలో ఒక 1/2 టీ స్పూన్ సోంపు, 3 to 4 లవంగా, అలానే చిన్న చెక్క, అలానే ఒక 2 ఇలాచీ యాడ్ చేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి వీడియోలో చూపించే విధంగా. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మీడియం సైజ్ ఆనియన్ని, అలానే మీడియం సైజ్ టమాటాని, అలానే ఒక 2 నుంచి 3 పచ్చిమిర్చిని సన్నగా తరిగి పెట్టుకొని ఈ తాలింపులో యాడ్ చేసుకొని వీటిని చక్కగా మనం కుక్ చేసుకోవాలి. ఈ మిశ్రమం అనేది మనకి గ్రేవీగా ఉపయోగపడుతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇవి చక్కగా మనకి కుక్ అయిపోవాలి. ఇవి కొంచెం కుక్ అవ్వడానికి ఒక 5 మినిట్స్ వరకు మనం దీనిపైన మూత పెట్టేసుకొని చక్కగా బాయిల్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదా, ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి మనకి చక్కగా కొంచెం సాఫ్ట్గా అయిపోయినాయి. మనం యాడ్ చేసుకున్న టమాటో, అలానే ఉల్లిపాయ, అలానే పచ్చిమిర్చి అనేది. చూస్తున్నారు కదా, ఈ విధంగా. ఆ తర్వాత కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. మనకి ఫ్లేవర్ అనేది, గ్రేవీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ చక్కగా ఇలా తిప్పుకుంటూ ఉండండి. చక్కగా మనకి మొత్తం మనం యాడ్ చేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి సాఫ్ట్ అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇవి కొంచెం మనకి చల్లారితే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించే విధంగా. దీన్ని మిక్సీ జార్లో తీసుకొని అలానే ఒక 1 అవర్ ముందు నేను ఇక్కడ 10 నుంచి 12 జీడిపప్పులు, అలానే ఒక 1 to 2 టేబుల్ స్పూన్స్ వరకు పుచ్చపప్పుని నానబెట్టి పెట్టుకున్నాను. అవి కూడా శుభ్రంగా వాష్ చేసేసుకొని ఈ మిక్సీ జార్లో యాడ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించే విధంగా. ఆ తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మనం ఇప్పుడు వీటిని ఫైన్గా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది మనకి ఈ పన్నీర్ కర్రీకి చాలా మంచి టేస్ట్ అండ్ టెక్స్చర్ని తీసుకొస్తుంది అనమాట. మనం ఎంత ఫైన్గా మనం పేస్ట్ని ప్రిపేర్ చేసుకుంటే మన కర్రీ అనేది చాలా బాగుంటుంది. మనకి చూస్తున్నారు కదా, ఇలా ఫైన్గా మనకి పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట. దీన్ని పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో ఒక 2 నుంచి 3 టీ స్పూన్స్ బటర్ని కూడా యాడ్ చేసేసుకుందాం. బటర్ అనేది చక్కగా మనకి మెల్ట్ అయిపోయిన తర్వాత దీనిలో ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయని చక్కగా సన్నగా తరిగి పెట్టుకొని అవి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. బటర్ కరిగిపోయిన తర్వాత ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు టమాటా ముక్కల్ని కూడా సన్నగా తరిగి పెట్టుకొని అవి కూడా తాలింపులోకి యాడ్ చేసేసుకుందాం. ఈ మొత్తం టమాటో అలానే ఉల్లిపాయ అనేది మనకి మగ్గడానికి ఒక 5 to 10 మినిట్స్ అయితే పడుతుందండి. బాగా మనకి ఫ్రై అయిపోవాలి ఆయిల్లో. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఇలా ఫ్రై చేసేసుకోండి. అలానే మనం నానపెట్టుకున్న ఒక 1 to 2 అవర్స్ ముందు నానపెట్టుకోవాలి ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి. ఒక 1 నుంచి 2 గంటల వరకు మనం బఠానీలు అంటే ఇలా గ్రీన్ పీస్ని నానపెట్టేసుకొని అవి కూడా మనం ఈ తాలింపులో యాడ్ చేసేసుకొని చక్కగా ఒక 5 మినిట్స్ ఇలా ఫ్రై చేసేసుకోవాలి. మనకి ఈ బఠానీ కూడా కొంచెం సాఫ్ట్ అవ్వాలన్నమాట. జస్ట్ ఒక 5 to 10 మినిట్స్కి మనకి బఠానీ అనేది సాఫ్ట్ అయిపోతుంది.
సో ఇలా బఠానీ కూడా చక్కగా మనకి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. ఫ్రెష్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. అలానే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ అనేది ఫైనల్గా ఒకసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఒక 1.5 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, అలానే ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, అలానే ఒక 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ని యాడ్ చేసేసుకొని ఒకసారి ఇలా ఫ్రై చేసేసుకుందాం. మనం ఈ మసాలాలన్నీ ఇలా ఫ్రై చేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది మనకి కర్రీకి వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా. ఆ తర్వాత మనం చక్కగా పేస్ట్ చేసి పెట్టేసుకున్న ఈ ఆనియన్ జీడిపప్పు పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా కొంచెం వాటర్ పోసేసుకొని ఇలా ఈ తాలింపులోకి యాడ్ చేసేసుకుందాం. చూడండి చక్కగా మంచిగా మనకి ఈ పేస్ట్ అనేది తాలింపులో బాగా కుక్ అయిపోవాలి. పచ్చివాసన అనేది ఎక్కడా లేకుండా చక్కగా మనకి ఇక్కడ కుక్ అయిపోవాలన్నమాట. చూస్తున్నారు కదా ఇలా బుడగలు వస్తుంది కదా. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ పీసెస్ని, అవి యాడ్ చేసేసుకుందాం. ఈ పన్నీర్ పీసెస్ని యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ చక్కగా ఇలా మిక్స్ చేసేసుకోండి. ఆ తర్వాత ఒక 2 మినిట్స్ మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ చక్కగా మనం కుక్ చేసేసుకోవాలి. ఇలా మూత పెట్టడం వల్ల మనకి ఈ మనం యాడ్ చేసిన ఈ పన్నీర్ పీసెస్కి ఈ మసాలాలన్నీ పట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది. జస్ట్ ఒక 5 మినిట్స్ ఇలా కుక్ చేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి మనకి ఆయిల్ అనేది కొంచెం బయటికి ఫ్లోట్ అవుతుంది కదా. సో మనకి కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని ఇలా యాడ్ చేసేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి మంటని సిమ్లో పెట్టుకొని. మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయినట్టేనండి. రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ బటర్ మసాలా కర్రీ చాలా చాలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా. మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.